ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకునేలా ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇరాన్తో డీల్ పూర్తయిందని, అందరికీ అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఒప్పందంతో గత 4 నెలలుగా మూతపడిన అంతర్జాతీయ అత్యంత కీలక జల మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తిరిగి తెరుచుకోనుంది. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని అమెరికా సైన్యాన్ని ట్రంప్ ఆదేశించారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి అంటూ ట్రంప్ ఉత్సాహం వ్యక్తం చేశారు. రాబోయే శుక్రవారం జెనీవాలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. గత 4 నెలలుగా వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభానికి దారితీసిన అమెరికా ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య ప్రాథమికంగా 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో నడిచిన తీవ్ర చర్చల అనంతరం ఈ డీల్ సాకారమైంది. జూన్ 19 శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు. అయితే ఈ ఒప్పందం చివరి నిమిషంలో రద్దయ్యే ప్రమాదం కూడా కనిపించింది. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బీరూట్పై బాంబుల వర్షం కురిపించడంతో ఉద్రిక్తత పీక్కు చేరింది. నెతన్యాహు చర్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహుకు అసలు విచక్షణ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ శాంతి కోసం అన్ని పక్షాలు వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. ఖతార్ జరిపిన చివరి నిమిషం చర్చలతో ఆదివారం అర్ధరాత్రికి ఇరాన్ రాజధాని టెహరాన్లో ఈ ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ దౌత్య విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ అసలైన సవాళ్లు మున్ముందున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షల ఎత్తివేత, అలాగే అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల రద్దు వంటి అత్యంత సంక్లిష్టమైన అంశాలు ఇంకా తేలలేదు. ఈ 60 రోజుల కాల్పుల విరమణ కాలంలో వీటిపై ఇరు దేశాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి. మరోవైపు లెబనాన్ నుండి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ చర్చలతో తమకు సంబంధం లేదంటున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా గనుక దాడి చేస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోవటం, చమురు సరఫరా పునరుద్ధరణకు మార్గం సుగమం కావటం ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.